అస్సలామలైకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను లాస్ట్ టైం మీకు ఆగ్రా వీడియో పెట్టాను గదండీ! నేను అప్పుడు చెప్పాను కదా! అజ్మీర్, జైపూర్ ఇయన్నీ వీడియోలు పెడతానండి ఢిల్లీ అని చెప్పేసి. ఇవాళ నేను అప్‌లోడ్ చేసిన వీడియో అజ్మీర్ షరీఫ్‌దండి. ఈ అజ్మీర్ షరీఫ్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ఆహ్, హజరత్ ఖాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా అండి. ఈ దర్గాలోను మనం ఏదనుకుంటే అది కంపల్సరీ అవుతుంది అని జెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. ఇక్కడ చాలామంది పొలిటీషియన్స్, సినీ యాక్టర్స్, సెలబ్రిటీస్ చాలా చాలా మంది అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారండి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మనకి చాలా చాలా ఫేమస్ అయిందేంటి అంటే గులాబీ పువ్వులండి. గులాబీ పువ్వులు ఈయనకి అంటే ఈయనకి తీసుకెళ్ళి ఇచ్చేది ఆయనకి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం. ఆ గులాబీ పువ్వులు తర్వాత టోకరీల కింద అమ్ముతూ ఉంటారు. తర్వాతేమో ఇక్కడ చాదర్ అని చెప్పేసి ఉంటుందండి. ఆయన మజార్ మీద ఏస్తారనమాట. దాన్ని గల్ఫ్ అని కూడా అంటారు. ఇవి నెత్తి మీద పెట్టుకొని, ఇంకా ప్రసాదం కూడా కొనుక్కొని, ఇవన్నీ తీసుకొని లోనకి వెళ్తామన్నమాటండి. మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా చిన్నోడు నాకు కావాలి అంటే ఆడికి ఒక టోకరీ కొని పెట్టాము. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా వాళ్ళ మిసెస్, నా ఇద్దరు పిల్లలు చాదర్ తీసుకొని, ఈ టోకరీలు తీసుకొని, నెత్తి మీద పెట్టుకొని, ఆ దేవుడిది ఆయన దర్గాలోకి వెళ్తున్నారండి. ఇంతకీ దర్గా అంటే అది మాకు దేవుడిలాగా కాదండి. ఆయన అంటే కొంతమందికి కొన్ని పవర్స్ ఉంటాయి కదా! అట్లాగా ఈళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట దర్గాలో ఉన్న వాళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్లి మనం అడిగేది ఏంటి అంటే మీరు మా తరపు నుంచి ప్రార్థించండి దేవుణ్ణి. మీ ప్రార్థనలు తొందరగా దేవుడు వింటాడు కాబట్టి మీరు కూడా మా తరపు నుంచి మా కోరికలు, మా కష్టాలు, మా సుఖాలు అన్నీ మీరు కూడా దేవుడి దగ్గర మీరు మా తరపు నుంచి ప్రార్థించండి అని జెప్పేసి అక్కడ మేము అలాగ అడుగుతాం తప్ప, మీరు దేవుడు అని జెప్పేసి మేము అనమనమాటండి. దర్గాలు దేవుడు కాదు మాకు. ఆయన ఒక మజార్ అన్నమాట. ఓకేనా. ఇంకా మేము లోనికి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయ్యింది. చాలా బాగా మేము నమాజ్ చదువుకున్నాం, దువాలు చదువుకున్నాం. ఈ ఇంకా ఏంటి అంటే ఇక్కడ పెద్ద 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 ఆహ్, ఆహ్, ఓహ్, పెద్ద పెద్దగా క ఆటిల్ని ఏమనాలి బిందుల్లాగో ఏంటో చాలా పెద్ద పెద్దయి ఉంటాయండి. అవి ఒకటి కాదు చాలా ఉంటాయి. దాంట్లో మీరు ఏది అనుకుంటే అది బియ్యం, పప్పు, నెయ్యి, బెల్లం, డబ్బులు అన్నీ దాంట్లో వేసేస్తారనమాట. ఎవరు ఏదనుకుంటే అది. అది దాంట్లో వేసేసి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో గంధం అది తీస్తారు కదండీ! ఆ టైంలోను ఇది అన్నీ కలిపి వండుతారనమాట. అంటే డబ్బులు అయన్నీ సెపరేట్ తీసేసి ప్యాకెట్లు, గీకెట్లు అన్నీ సెపరేట్‌గా తీసేసి మొత్తం ఇయన్నీ కలిపి వండి ఆ రోజు ఉత్సవం జరిగినప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన భక్తులందరికీ ప్రసాదం కింద పంచుతారండి. ఈ ప్రసాదం పంచడానికి దాంట్లోనూ నిచ్చెనలు వేసుకొని లోనకి దిగి బకెట్లతో వేడి వేడి ప్రసాదం తీసి వచ్చిన భక్తులకి పెడుతూ ఉంటారనమాటండి. అంటే ఈయన చాలా సత్యమైన బాబా అని అంటారనమాటండి. చాలామంది అంటే 'షారుఖ్ ఖాన్' తర్వాత 'ఐశ్వర్య రాయ్', 'అమితాబ్ బచ్చన్', 'అంబానీ' ఇంకా అదర్ కంట్రీస్ చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళేనండి. మేము కూడా బాగా దర్శనం చేసుకొని, బాగా మాకు బాగా ప్రశాంతంగా కూర్చొని, ఇయన్నీ చూసి, ఇక్కడి నుంచి పైనండి తారాగఢ్ పహాడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ తారాగఢ్ పహాడ్‌కి వెళ్ళామనమాట. నేను ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద అయ్యి ఉంటాయి, దాంట్లో వండుతారని అన్నానో, అవి కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి మీరందరూ ఈ వీడియోలో చూడండి. కొంచెం చూడండి. ఇక్కడి నుంచి మేము తారాగఢ్ పహాడ్ వెళ్ళాము. తారాగఢ్ పహాడ్‌లో ఉన్న బాబా ఏంటి అంటే, ఆయన పేరు హజరత్ సయ్యద్ మీరా హుసేన్ ఔలియా దర్గా అండి ఈయన పేరు. ఈయన అంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈయన పైకి వచ్చి ఆయన షహీద్ అయిపోయారు. అంటే ఆయన పెళ్లి అవుతుంది. పెళ్ళికి వెళ్తూ ఇంకా యుద్ధం మొదలైపోతే పెళ్ళికి ఇంకా వెళ్ళకుండా, పెళ్లి మండపానికి వెళ్ళకుండా ఆ పెళ్లి బట్టలతోనే ఈయన పైకి వెళ్ళి షహీద్ అయిపోయారండి. అంటే ఆయన తలపాగా, ఆయన కత్ ఖ కత్తి, ఆయన బట్టలు అన్నీ ఉంటాయన్నమాట. ఆయన దర్గాలోను, ఆయన మజార్ దగ్గర చుట్టూరును పైన మనకి కట్టేసి ఉంటాయి కదండీ స్తంభాలు. ఈ స్తంభానికి మెహందీ పెట్టి ఉంటుందండి. ఈ మెహందీ తీసి అక్కడ ఎవరు వస్తే వాళ్ళు పెళ్లి కాలేని వాళ్ళకి,
సంబంధాలు సరిగా రాలేని వాళ్ళకి వీళ్ళకి ఈ మెహందీ పెడితే, గోరింటాకు పెడితే పెళ్లి అవుతుందటండి కంపల్సరీ. చాలా నమ్మకం అండి. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు ఫలం తింటే ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు అంట. ఇది ఇంకా పెద్ద నమ్మకం అండి. అందరూ చాలా మంది వచ్చి అక్కడ పిల్లలు పుట్టాక అక్కడ తూకాలు వేసి ఆ తూకాల్లోనూ వాళ్ళు ఏది మొక్కుకుంటే అది తూకం కింద ఇవ్వడము, లేకపోతే ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ తల నీలాలు తీయించడము ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట. మీరందరూ కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. నేను అప్లోడ్ చేసిన వీడియో చాలా బాగుంటుంది. పిల్లలతో మేము వెళ్ళి చాలా బాగా అని దర్శనం చేసుకొని మా తరపు నుంచి కూడా మీరు దువా చేయండి అని చెప్పేసి మా మా దువాలు, మా కోరికలు మాకేమున్నాయో అవన్నీ మేము ఆయన దగ్గర చెప్పుకొని అక్కడ నమాజులు చదువుకొని దువా చేసుకొని చాలా ప్రశాంతంగా మళ్ళీ మేమందరం సరదాగా అన్నీ చూసుకొని అలాగా కిందకి వచ్చేసామండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మీకు ముందుకి తీసుకుని వస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ అండి. నమస్తే. ఖుదాఫీజ్.